వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవి అక్కడున్న అక్షిత భువనలకు చెప్తూ ఉంటుంది, నేను చరణ్ ఇద్దరం కలవలేము, ఎప్పటికీ ఇంక విడిపోతాము అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఏదో ఈ గొడవలు, చరణ్ నన్ను దూరం పెట్టడం ఇవన్నీ చూసి ఎప్పటికైనా మా ఇద్దరికి డైవర్స్ అయిపోతుంది, మా ఇద్దరి మధ్యలో నువ్వు దూరొచ్చు అని చెప్పి భువన నువ్వు కలలుగంటున్నట్టున్నావు. అసలు అది జరగనే జరగదు. నేను చరణ్ని వదిలిపెట్టడం అంటూ జరగనే జరగదు. నా ప్రాణం పోయిన తర్వాతే అది, తెలుసా? ఎందుకంటే మేమిద్దరం ఎప్పటికైనా కలుస్తాము. చరణ్ నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటాడు. ఆ రోజు రానే ఉంది, త్వరలో ఉంది, నువ్వే చూస్తావు అక్షిత. పైగా ఇంకొక మాట ఏంటంటే, నువ్వు చంటిని చాలా బాధపెడుతున్నావు. అది నాకు తెలుస్తూనే ఉంది. చంటి ఎంత బాధపడుతున్నాడో నేను చాలాసార్లు గమనించాను. నువ్వు పాపం వాడి పక్కనే ఉంటున్నట్టు ఉంటున్నావు, కానీ నువ్వు చేయాల్సింది చేస్తున్నావు. చంటి నుంచి తప్పించుకోవాల్సింది తప్పించుకుంటున్నావు. కానీ చంటి నేను ఎంత ప్రేమిస్తున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకొని నీకు నువ్వుగా చంటికి దగ్గర అయ్యే రోజు నేను కల్పిస్తాను. ఎందుకంటే నేను మా అమ్మకు మాటిచ్చాను, చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటాను, తన కాపురం మంచిగా ఉండేలా చేస్తాను అని చెప్పి. అసలు నేను ఈ ఇంట్లోకి ఎంటర్ అయింది దానివల్ల, నిన్ను చూసుకోవడం కోసమే. కానీ చూస్తూ ఉండు, ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. చంటిని నిన్ను దగ్గర చేస్తాను, అలాగే నేను మా ఆయనకి దగ్గర అవుతాను, చూస్తూ ఉండు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి భువన అంటూ ఉంటే ఇక అక్షిత అంటుంది, దాని మొహంలే, నేనెందుకు మా ఆయనతోని అంత ఇదిగా అది చెప్పినట్టుగా ఉంటాను. నేను ఎప్పటికీ చంటిని దూరంగానే పెడతాను. పెద్దేదో మా ఇద్దరిని కల్పిస్తాను అది ఇది అంటుంది. అయినా దానికి వార్నింగ్ ఇద్దాం అనుకుంటే అది రివర్స్లో మనకి వార్నింగ్ ఇచ్చేళ్ళింది. దీనికి ఎప్పుడు ఇంతేలే అని చెప్పి అలా ఇద్దరు అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఇటు పల్లవి తన రూమ్లో నిద్రపోదాం అని అనుకుంటూ ఉంటే ఈ లోపల కాల్ వస్తుందన్నమాట. ఎవరా అని చూస్తే రేడియో జాకీ ఇంతకుముందు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది కదా, అయితే ఆ అమ్మాయి జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందన్నమాట. హలో అండి పల్లవి గారు, అది ఈరోజే అండి మీరు జాయిన్ అయ్యేది, 9:30కి షో ఉంది, కాసేపట్లో మీరు వస్తే షో స్టార్ట్ చేయొచ్చు, అందుకే కాల్ చేశాను అని చెప్పి అనగానే, సరే అండి నేను చూసుకొని వస్తాను అని చెప్పి పల్లవి ఫోన్ పెట్టేస్తుంది. ఏం చేయాలి, ఇంట్లో అందరూ నిద్రపోయి ఉంటారా లేదా? 9:30కి అన్నారు, ఇంకా కాస్త టైం ఉంది, ఎలాగైనా వెళ్ళాలి, వెళ్తేనే కదా నేను ఫీజు కట్టుకోగలను, రేపే ఫీజు లాస్ట్ డేట్ అని కూడా అన్నారు. ఇవాళ నేను వెళ్తే నాకు ఎంతో కొంత అడ్వాన్స్ పేమెంట్ వస్తుంది కాబట్టి ఫీజు పే చేయగలుగుతాను, నాకు వేరే ఆప్షన్ లేదు, నేనే కట్టుకోవాలి కాబట్టి ఫీజు, నేను జాబ్కి వెళ్ళాల్సిందే, కానీ అత్తయ్య వాళ్ళకి ఇటు చరణ్కి తెలియకూడదు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత పల్లవి చరణ్ గది దగ్గరికి వస్తుంది. చరణ్ నిద్రపోయాడా లేదా చూద్దామన్నట్టుగా. ఇక రూమ్లో ఏమో చరణ్ కనిపించడు. ఇక రూమ్ బయట చూస్తూ ఉంటుంది పల్లవి. ఈ లోపల వెనక నుంచి చరణ్ వస్తాడు. ఏంటి నా రూమ్ దగ్గర ఆగిపోయావు, అసలు నీకు నా రూమ్ దగ్గర పనేంటి, చెప్పాను కదా నా రూమ్ వైపు కానీ నా రూమ్లోకి రావద్దు అని ఎన్నిసార్లు చెప్పాను అనగానే, అది కాదండి, ఊరికే ఇటువైపు వెళ్తూ అలా ఊరికే చూశానంతే, రూమ్లోకి రావాలని కాదు అని పల్లవి అంటూ ఉంటుంది. నువ్వు రావాలనుకున్నా రానివ్వడానికి నేను సిద్ధంగా లేను, నీకు గుర్తుందిగా నా రూమ్లోకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అడుగు పెట్టడానికే వీల్లేదు అని చెప్పి చరణ్ తన గదిలోకి వెళ్తూ జారి కింద పడిపోతాడనమాట. అమ్మ నా నడుము అని చెప్పి వెళ్ళిళ్ళాడిపోతూ ఉంటాడు నొప్పితోని. ఇక పల్లవి ఏమో గుమ్మం అటువైపు నించొని చూస్తూ ఉంటుంది. ఇక చరణ్ కింద పడిన చరణ్ చూస్తూ ఉంటాడు. ఏంటి నేను కింద పడినా అలా చూస్తూ ఉన్నావేంటి, ఇదేమన్నా షో అనుకుంటున్నావా ఏంటి, అలా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నావు, వచ్చి లేపాలని ఆ మాత్రం కూడా తెలియదా నీకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అయ్యో అదేంటండి నాకు తెలియకపోవడం తెలుసు, కానీ మీరే అన్నారు కదండి రూమ్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని, అందుకే అలా ఆగిపోయాను మీ మాటకి కట్టుబడి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అబ్బో ఎప్పుడు ఏం చేయాలనేది ఏమీ తెలీదు, మరి ఓవర్గా చేస్తున్నావే, వచ్చి లేపు, లేవలేకపోతున్నాను అని చెప్పి అంటాడు చరణ్. ఇది సరే అండి అని చెప్పి పల్లవి కొంచెం వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ ఇయ్యావండి అనుకుంటూ సినిమా స్టైల్లో పరిగెత్తుకుంటూ వచ్చి చరణ్ని అలా లేపి అలా మంచం మీద పడేస్తుంది. అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట చరణ్. ఏమే ఇంకా గట్టిగా పడేసావు కదే మంచం మీద, నా నడుము విరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పరుగున వస్తారు. చరణ్ ఏమైంది నాన్న అనుకుంటూ సుమలత అందరూ వస్తారనమాట. ఇకప్పుడు ఏమైంది పల్లవి, నువ్వు ఎందుకు అంత గట్టిగా అరిచావు అని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట అక్షిత. అంటే మా ఆయన కింద పడితే నేను చూస్తూ ఎలా ఉంటాను, భయంతో బాధతో నేను అరిచాను, ఒక అరుపు అరిచేసరికి ఇక మీరంతా వచ్చారు అనగానే, నా నడుము విరిగిపోయిందమ్మా అని చెప్పి చరణ్ బాధపడుతూ ఉంటే, ఏమే నువ్వే కదూ వాడు నడుము విరగొట్టింది, నేను నీకు ముందే చెప్పాను ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే నీ దగ్గర నుంచి ఒక చిన్న తప్పు దొరికినా కూడా ఇంట్లో నుంచి పంపించేస్తానని, సో నా కొడుకు ఇంత ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది నువ్వే కాబట్టి ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పోవే బయటికి పో అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అదేంటి అత్తయ్య గారు చెప్పేది వినండి అని పల్లవి అంటూ ఉంటే, అత్తయ్య గారు చెప్తున్నారు కదా పొమ్మని, పో బయటికి అని చెప్పి అక్షిత కూడా అంటూ ఉంటుంది.
ఇకప్పుడు ఇటు చరణ్ వాళ్ళ నాన్నగారు అంటారు, "సుమ అసలు పల్లవి ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వు. అమ్మ పల్లవి ఏంటి అసలు ఏమేమి జరిగింది చెప్పు" అనగానే, "అది కాదు మావయ్య, నేను ఇలా వస్తూ ఉంటే చరణ్ నన్ను రూమ్‌లోకి ఎప్పుడు రావద్దు అంటున్నాడు కదా! రావద్దు అన్నట్టుగా నేను బయటే నించున్నాను. కానీ చరణ్ ఏమో జారిపోయి అలా పడిపోవడంతోని తన నడుము విరిగిపోయింది. ఇక వచ్చి తను ఎత్తి నన్ను లేపు అని చెప్పి చరణ్ అనడంతోనే నేను రూమ్‌లోకి అడుగుపెట్టాను. ఆయన రమ్మంటేనే లోపలికొచ్చాను. ఇక ఆయన ఎత్తి ఇదిగో ఇలా మంచం మీద పడుకోబెట్టాను. ఇంతే నేను చేసింది. నేనేమి ఆయన్ని అడుగు విరగొట్టలేదు" అని చెప్పి అనగానే, "ఏరా చెప్పు నిజం" అని చెప్పి అంటారనమాట ప్రసాదరావు. "అవును, తనేమి నా నడుము విరగ్గొట్టలేదు. నేనే పడ్డాను" అని చెప్పి అంటాడు చరణ్. "నా మనవరాలు ఎప్పుడు ఏది చేసినా కరెక్ట్‌గానే చేస్తుంది" అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఆ తర్వాత సుమలత, "ఏరా నాన్న నీకు ఎలా ఉంది? హాస్పిటల్స్‌కి వెళ్దామా చెప్పు" అనగానే, "ఏవండీ చెప్పండి, హాస్పిటల్‌కి ఏం అవసరం లేదు. నేను చిన్న చిట్కా ఉంది. నేను నైట్ అంతా మీకు దగ్గరే ఉండి సేవలు చేస్తానండి. మీరు అటు తిరగండి, మీ నడుము నేను సెట్ చేస్తాను" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏమొద్దమ్మా తల్లి, నువ్వు నాకు ఏమి చేయక్కర్లేదు, నీ సేవలు అక్కర్లేదు, నీ మొహం కనిపించకుండా ఉంటే చాలు. ఈ రాత్రంతా నువ్వు అసలు నాకు కనిపించడానికి లేదు. నువ్వు నీ రూమ్‌లోకి వెళ్ళిపో అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు సుమలత కూడా, "చెప్పానుగా, వాడికి కనిపించావంటే ఊరుకునేది లేదు. రూమ్‌లో నుంచి బయటికి రావడానికే లేదు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి అనడంతోని, "సరే ఇంకేం చేస్తాం, మీరే నన్ను రూమ్‌లోకి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఎంచక్కా మా ఆయనకి సేవలు చేస్తానన్నాను. మీరే వద్దు పో పో అంటున్నారు. సరే ఇంకేం చేస్తాం" అని చెప్పి పల్లవి రూమ్‌లో నుంచి వచ్చేస్తూ ఉంటే, ఇక అక్షిత కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇక తను అక్షిత చూసుకోకుండా గోడ తగలడంతోని చేతికి భుజంకి తగులుతుందనమాట. "అమ్మ" అని చెప్పి అక్షిత అల్లాడుతూ ఉంటే, "అయ్యో అక్షిత ఏమైంది? హాస్పిటల్‌కి వెళ్దామా? ఎలా ఉంది?" అని చెప్పి చంటి విలవిల్లాడుతూ ఉంటాడు. "ఏం పర్వాలేదు, బాగానే ఉంది" అని చెప్పి అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అందరూ ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అక్షిత దగ్గరికి పల్లవి వచ్చి, "చూసావా అక్షిత, చంటికి నువ్వంటే చాలా ఇష్టం. నీకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోయాడు. తన ప్రేమని అర్థం చేసుకో. అప్పుడైనా నీ జీవితం బావుంటుంది" అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోగానే, ఇక పల్లవి ఇక తన రూమ్‌లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. హమ్మయ్య! మొత్తానికైతే అన్ని దారులు క్లియర్ అయిపోయాయి. ఇటు మావయ్య అందరూ కూడా నన్ను రూమ్‌లో ఉండమన్నారు. ఇటు చరణ్ కానీ, ఇటు అత్తయ్య గారు కానీ నా మొహం పొద్దున్న దాకా చూపించొద్దు అని చెప్పి చెప్పారు. సో, ఇప్పుడు నేను జాబ్‌కి వెళ్ళడానికి టైం సరిపోతుంది. సో, ఎవ్వరికీ కూడా డౌట్ రాదు నేను జాబ్‌కి వెళ్తే. ఏదైనా నన్ను కనిపించట్లేదని ఎవరు అనరు. ఎందుకంటే వాళ్ళే కదా నన్ను రూమ్‌లో ఉండమన్నారు కాబట్టి నేను జాబ్‌కి వెళ్తాను అని చెప్పి అందరూ పడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ రూమ్‌లో అని చెప్పి పల్లవి మెల్లగా ఇంట్లో నుంచి బయటకొస్తూ ఉంటుందనమాట. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని మెయిన్ డోర్ తీసి మళ్ళీ డోర్ దగ్గరకు వేసి బయటికి వెళ్తూ ఉంటే మళ్ళీ మెయిన్ డోర్ సౌండ్ వస్తుంది. ఏంటి ఎవరికి దొరికిపోయాను అని చెప్పి పల్లవి చూస్తూ ఉంటే ఈ లోపల బామ్మ బయటకొస్తుంది. "ఏమ్మా పల్లవి ఈ టైంలో బయటికి వెళ్తున్నావు? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు?" అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి చెప్తుంది, "అది బామ్మ, నేను జాబ్‌కి వెళ్తున్నాను" అనగానే, "జాబా? ఎందుకమ్మా? నీకేంటి అవసరం?" అని చెప్పి అనగానే, "అది కాదు బామ్మగారు, నేను ఫీజు కట్టుకోవాలి. అందుకే ఇలా జాబ్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. రేడియో జాకీగా ఎఫ్ఎంలో వచ్చింది నాకు జాబ్" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "నీకంత కర్మేంటమ్మా, నేనున్నాను కదా! నేను కాకపోయినా మీ మామయ్య గారైనా ఫీజు కట్టేస్తారు కదా! అంత అవసరం ఏంటి?" అనగానే, "లేదు, లేదు బామ్మగారు, చరణ్ కూడా ఫీజు కడతా అన్నారు. కానీ నేనే నా సొంతగా నేను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఫీజు కట్టుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ బామ్మగారు అర్థం చేసుకోండి" అనగానే, "నీ ఆత్మాభిమానం నాకు తెలుసమ్మా. సరే కానీ ఇదిగో మీ అత్తయ్య గారు కానీ, చరణ్ కానీ ముందే చెప్పారు కదా ఇంట్లోకి రానిచ్చేటప్పుడు నీ వైపు నుంచి చిన్న తప్పు ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేస్తానని. ఇప్పుడు కూడా చూడు నేను ఇంట్లో నుంచి పంపించేయాలని ఎలా అన్నారో. ఇప్పుడు ఈ జాబ్ విషయం తెలిస్తే" అనగానే, "కరెక్టే బామ్మగారు, కానీ జాబ్ చేయడం తప్పేం కాదు కదా! అయినా వాళ్ళకేం తెలీదులెండి. తెలిసేలోపు నేనొచ్చేస్తాను, వెళ్ళొస్తాను" అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇక రేడియో జాకీగా వర్క్ చేద్దామని వెళ్తుందనమాట ఎఫ్ఎం స్టేషన్‌కి. ఇక ఎవరైతే సపోర్ట్ చేసిందో ఆమె జాబ్ ఇప్పిస్తారని ఆవిడ ఇక పల్లవికి చెప్తూ ఉంటుంది. "సింపుల్‌గా నువ్వు మీ ఫ్రెండ్‌తోనో లేదంటే మీ మమ్మీ డ్యాడీతోనో ఇంట్లో మెంబర్స్‌తో ఎంత సరదాగా మాట్లాడతావో అంతే సరదాగా షోని నువ్వు క్యారీ ఫార్వర్డ్ చెయ్యి. ఓకేనా" అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పి పల్లవికి తన సీట్ చూపిస్తుందనమాట. ఇక అప్పుడు పల్లవి, "చిన్న రిక్వెస్ట్, ఏం లేదు, నా పేరు పల్లవి అని ఎవరికీ తెలియకుండా ఉంటే బావుండు" అనగానే, "అలా ఎందుకు?" అని చెప్పి ఆవిడ అడుగుతుంది. అప్పుడు పల్లవి, "కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నా పేరు ఎవరికీ తెలియకూడదనుకుంటున్నాను" అనగానే, "మరి ఏం పేరు పెడదాము?" అని చెప్పి అనగానే, "కోకిల, గలగల విత్ కోకిల అని పెడదాము షో" అనగానే, "వావ్ సూపర్, అయితే కంటిన్యూ చెయ్యి" అని చెప్పి ఆవిడ పల్లవి షో చేస్తూ ఉంటే దూరం నుంచి చూస్తూ ఉంటుంది. మరోపక్క చరణ్ కూడా, "ఫోన్‌లో సాంగ్స్ ఏమి బాగోట్లేదు, ఎఫ్ఎం పెట్టుకుంటాను" అని చెప్పి ఇక పల్లవి చేస్తున్న షోనే తను కూడా వింటూ ఉంటాడనమాట. ఇక ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక అటు ఆడియన్స్ ఫోన్ చేస్తూ ఉంటారు. ఈలోపు
పల్లవి క్లాస్‌మేటే అంజి అని తను కొంచెం మూడీగా ఉన్నాడు కదా! ప్రీవియస్ ఎపిసోడ్‌లో తన బాధ ఏంటనేది పల్లవి అడిగినా చెప్పలేదు. అయితే ఈ షోకి ఫోన్ చేస్తాడనమాట అంజి. హలో అండి. నేను అంజిని స్టూడెంట్‌ని చదువుకుంటున్నాను. అయితే నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పి పల్లవికి కాల్ చేస్తాడనమాట. ఇకప్పుడు అంటే ఎఫ్ఎం స్టేషన్‌కి ఫోన్ చేస్తాడు. అప్పుడు కోకిలాగా మాట్లాడుతున్న పల్లవి, అదేంటండి మీరు చనిపోవాలనుకుంటే మరి మాకెందుకు కాల్ చేసినట్టు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు జాబు పల్లవికిచ్చిన అమ్మాయి, ఇదేంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి షాకింగ్‌గా చూస్తూ ఉంటే, ఇకప్పుడు అతను అంటాడు, "ఏం లేదండి చనిపోవాలనుకున్నాను. కానీ ఒక్కసారిగా జస్ట్ నా ఫీలింగ్స్ షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను మీకు" అనగానే, మరి దేనికైనా ప్రాబ్లమ్ సాల్వ్ అనేది సొల్యూషన్స్ రకరకాలుగా ఉంటాయండి. మీ బాధ చెప్పుకుంటే తీరుతుంది. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి అని పల్లవి అడిగితే, కొంచెం నాగ్‌గా అడుగుతుందనమాట. అయితే ఇక అతను చెప్తాడు, "ఏం లేదండి మా నాన్న ఎప్పటినుంచో కొంత డబ్బు సేవ్ చేశాడు. అయితే నేను పొరపాటున బెట్టింగ్ యాప్స్‌లో నేను ఆ మనీ అంతా పెట్టి డబ్బంతా పోగొట్టేశాను. మా నాన్నకి తెలిస్తే అసలు ఎంత బాధపడతారు ఇంత డబ్బులంతా పోగొట్టానని. అందుకే ఆయనకి తెలిసేలోపు నేను చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను" అని చెప్పి అనగానే, ఓసిని ఇంత సింపుల్ దానికి మీరు చనిపోవాలనుకుంటున్నారా? అసల మీ నాన్నగారు ఉన్నారా పక్కన? అనగానే, అంటే వేరే రూమ్‌లో ఉన్నారు అని చెప్పి అతను అంజి చెప్తాడు. "ఒక్కసారి మీ నాన్నగారిని పిలవండి. నేను మాట్లాడతాను" అని చెప్పి వాళ్ళ నాన్నగారు వస్తారనమాట. ఈ అబ్బాయి పిలవడంతోని, "నేను ఎఫ్ఎం వాళ్ళతో మాట్లాడేదేంట్రా" అని చెప్పి వాళ్ళ నాన్న అంటూ ఉంటే, "ఒక్కసారి మాట్లాడు నాన్న" అని చెప్పి అంజి ఇస్తాడు. ఇకప్పుడు పల్లవి మాట్లాడుతుంది, "ఏం లేదండి మీ అబ్బాయి అంటే మీరు ఎప్పటినుంచో దాచిపెట్టిన డబ్బుల్ని తను బెట్టింగ్ యాప్స్‌లో బెట్టేసి ఆ డబ్బులన్నీ పోగొట్టేశాడు. అయితే అది మీకు తెలిస్తే ఎక్కడ బాధపడతారో, ఏమంటారో అని చెప్పి తను చనిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. మరి మీరు ఏమంటారు?" అనగానే, "నా కొడుకు కన్నా డబ్బులు ముఖ్యమా అమ్మ నాకు? నాకు నా కొడుకే ముఖ్యం" అని చెప్పి అతను అంటాడు. "విన్నావుగా అంజి, మీ నాన్నగారికి నువ్వు ఇప్పుడే సారీ చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళను అని చెప్పు" అనగానే, "సారీ నాన్న" అని చెప్పి అతను కూడా చెప్తాడు. ఎంత బాగా డీల్ చేసింది ఈ అమ్మాయి అని చెప్పి పల్లవి అంటే ఎఫ్ఎం కోకిలాగా మాట్లాడుతుంది కదా! ఇక అనుకుంటూ ఉంటాడనమాట. ఎఫ్ఎం స్టేషన్ వింటున్న చరణ్ కూడా చాలా బాగా మాట్లాడింది, కోకిల హ్యాండిల్ చేసింది అని చెప్పి ఇటు ఆఫీస్ స్టాఫ్ కూడా అనుకుంటూ ఉంటారు. సో, ఇదే అండి ఎపిసోడ్‌లో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.